हिंदी को आपके हाथों तक लाने की ज़िम्मेदारी मेरी, मेरे साथ सीखने की జిమ్మేదారి आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోలో మనం యాక్చువల్‌గా దీని పార్ట్ 1 ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను. అందులో 100 హిందీ పదాలు ఎక్కువగా మనకి సెంటెన్సెస్ కనెక్ట్ చేసేటువంటి ప్రస్తుతానికి, అక్కడ, ఇక్కడ, అక్కడక్కడ అలాంటి వర్డ్స్ ఆల్రెడీ పార్ట్ 1లో పోస్ట్ చేశాను. ఇక్కడ మరొక 100 వర్డ్స్ మీకు నేర్పించబోతున్నాను. నేను చెప్తున్న ప్రతిసారి కూడా నాతో పాటు మీరు చెప్తూ ఉండాలి. ఓరల్ చెప్తున్నప్పుడు మాత్రమే స్పోకెన్ అనేది ప్రాక్టీస్ అవుతుంది. జస్ట్ అలా వింటే మాత్రం మళ్ళీ మీరు మర్చిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనా? సో, నాతో పాటు చెప్పండి. ఇవి సెంటెన్స్‌లో వచ్చినప్పుడు సెంటెన్స్‌లో ఎటువంటి మార్పు అయితే జరగదు. ఎక్కడో ఒక 10% చేంజెస్ ఉన్నాయి కానీ మాక్సిమం సెంటెన్స్‌లో వచ్చినప్పుడు ఎటువంటి చేంజ్ జరగదు. అందుకని ఇవి వర్డ్స్ లాగా టీచ్ చేస్తున్నాను. అండ్ ఇందులో ఉన్నటువంటి వర్డ్స్‌తో సెపరేట్ వీడియోస్ కూడా చేస్తున్నాను. మీరు ఆల్రెడీ చూసుంటారు. అంతా, ఇంత, కొంత, ఓకే. అక్కడక్కడ, అప్పుడప్పుడు, ఎప్పుడప్పుడు, అయితే సమయానికి ఇలా. ఓకేనా? సో దట్ అలా వస్తూ ఉంటాయి. ఈలోపు మీరు ఈ వర్డ్స్ కూడా నేర్చుకుంటే ఆల్రెడీ బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఇవి చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటాయి. ఓకేనా? నాతో పాటు చెప్పండి. ఒక చోట, ఏక్ జగహ్. ఒక చోట, ఏక్ జగహ్. పలుచోట్ల లేదా చాలా చోట్ల. కయీ జగహోం పర్. కయీ అంటే మెనీ అని వస్తుంది జనరల్‌గా. సో, ఇక్కడ కయీ జగహోం పర్, చాలా చోట్ల లేదా పలుచోట్ల. అందుబాటులో, ఉపలబ్ధ్. అందుబాటులో ఉంది. ఉపలబ్ధ హై, అవైలబుల్ హై, ఉపలబ్ధ హై లేదా హాజిర్, ప్రెజెంట్. ఓకే. నేరుగా, సీధే. నేరుగా వెళ్ళు, సీధే జావో. ఓకే. సీధే నేరుగా. అండ్ తిన్నగా కూర్చో అంటాం కదా! తో సీధే బైఠో. సీధే బైఠో. నేరుగా లేదా తిన్నగా కూర్చో. ఓకేనా? ప్రత్యక్ష అంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ అన్నట్టుగా మన కళ్ళ ముందే జరిగినప్పుడు కూడా మీరు సీధే. ఓకేనా? ప్రత్యక్ష అనేది డిఫరెంట్ వర్బ్. దెన్ లెట్ ఇట్ బి. మరొక లేదా ఇంకొక. దూసరా. ఓకేనా? దూసరా, రెండవది అనేటువంటి సెన్స్ ఎప్పుడైతే మీరు యూజ్ చేస్తారో అక్కడ దూసరా అనేటువంటి వర్డ్ ఉంది. ఓకేనా? మరొక, ఇంకొక. దీనికి వేరొక మీనింగ్ కూడా ఉంది. ఔర్ ఏక్. ఇంకొకటి ఇవ్వు. ఔర్ ఏక్ దేదో. లేదా అన్య. అన్య. ఒక దూసరా అనేది ఎక్కువగా కమ్యూనికేట్ వర్డ్. మొత్తం మీద, కుల్ మిలాకర్. మొత్తం మీద, కుల్ మిలాకర్. మొత్తం ఎంతయింది? కుల్ మిలాకర్ కిత్నా హువా? కుల్ మిలాకర్ మొత్తం మీద, టోటల్, ఓవరాల్. వేరు వేరుగా, అలగ్ అలగ్. వేరుగా అంటే అలగ్, ఒకసారి అంటే సరిపోతుంది. వేరు వేరుగా, అలగ్ అలగ్ లేదా విడిగా, అలగ్. ఒక వేరు వేరుగా ఇవ్వు, అలగ్ అలగ్ దో. ఆ పక్కన లేదా అటువైపు, ఉస్ పార్. పార్ అంటే క్రాస్ చేయడం అనేటువంటి మీనింగ్ కూడా ఉంది. అది పార్ కర్ణ వాక్యానికి చివరొస్తూ ఉంటుంది. నదీకే ఉస్ పార్. ఓకేనా? వాక్యంలో చూడండి. నదీకే ఉస్ పార్. నదికి అటువైపు అనాలి అనుకోండి. నదీకే ఉస్ పార్ అనాలి. ఓకేనా? చుట్టుపక్కల, ఆస్పాస్. చుట్టుపక్కల, ఆస్పాస్. కలిసికట్టుగా, ఏక్ సాత్. కలిసికట్టుగా, ఏక్ సాత్ లేదా మిలికర్. కలిసి అనే వర్డ్ మీకు తెలిసి ఉంటుంది. మిలికర్, కలిసి. ఓకే.
కట్టుబడి ఉన్న, ప్రతిబద్ధ్ లేదా పాబంద్. పాబంద్ అనేది ఎక్కువ కమ్యూనికేషన్ వర్డ్, మీరు అది నేర్చుకోండి. పాబంద్ కట్టుబడి ఉన్న, బౌండ్ టు, పాబంద్. వీటితో సెంటెన్సెస్ నేను నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఓకేనా, మీకు ఆల్రెడీ బేసిక్ కొద్దిగా హిందీ వచ్చిన వాళ్ళకి ఇవి చాలా హెల్ప్ అవుతాయి. ఖచ్చితంగా, నిస్సందేహంగా, బేషక్, బేషక్, నిశ్చిత్ హీ. ఓకేనా, షక్ అంటే డౌట్ కదా, షక్ అంటే సందేహం, బేషక్ నిస్సందేహం. అది ఎక్కువగా కమ్యూనికేటివ్ వర్డ్, సో ఎక్కువగా కమ్యూనికేషన్లో ఉపయోగించేటువంటిది. ఎలాగైనా సరే, హర్ హాల్ మే, ఎలాగైనా సరే, హర్ హాల్ మే అంటే అన్ని పరిస్థితుల్లోనే, అట్ ఎనీ కాస్ట్, ఏ పరిస్థితుల్లో అయినా సరే. నిజాయితీగా, ఈమాన్దారీ సే, నిజాయితీగా, ఈమాన్దారీ సే. ఈమాన్దార్ అంటే నిజాయితీ గల, ఓకేనా, ఈమాన్దార్ రాము, నిజాయితీ గల రాము. ఇది ఈమాన్దారీ, హానెస్ట్లీ. నిస్వార్థంగా, నిస్వార్థ భావ్ సే. స్వార్థ అంటే స్వార్థము అని వస్తుంది, నిస్వార్థ, నిస్వార్థ. ఓకేనా, భావ్, నిస్వార్థ భావ్ సే. నాతో పాటు ఆరల్ చెప్తూ ఉండండి అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. తాత్కాలికంగా, అస్థాయి రూప్ సే, టెంపరర్లీ. స్థాయి అంటే పర్మనెంట్, అస్థాయి రూప్ సే తాత్కాలికంగా. శాశ్వతంగా, స్థాయి రూప్ సే. స్థాయి, అస్థాయి. ఓకేనా, స్థాయి, అస్థాయి. అధికారికంగా, అధికారిక రూప్ సే, అఫీషియల్లీ. అధికారిక రూప్ సే, అఫీషియల్లీ, ఆధికారిక్ కాదు, అధికారిక్. వ్యక్తిగతంగా, వ్యక్తిగత రూప్ సే, పర్సనల్లీ. వ్యక్తిగతంగా, వ్యక్తిగత రూప్ సే, పర్సనల్లీ. లీగల్గా లేదా చట్టబద్ధంగా, కానూనీ రూప్ సే. కానూన్ అంటేనే లా, కానూన్ అంటే లా, సో కానూనీ రూప్ సే లీగల్లీ, లీగల్లీ. ఒక దీనికి ఆపోజిట్ గైర్ కానూన్, ఇల్లీగల్లీ అంటే గైర్ కానూనీ రూప్ సే, గైర్ కానూనీ రూప్ సే, ఇల్లీగల్లీ. అండ్ ఇక్కడ పోలికలు లేదా ఉదాహరణలు, కంపారిజన్స్ సంబంధించినటువంటి వర్డ్స్ చూడండి. ఇలాంటి, ఇటువంటి, ఇస్ తరహ్ కా, ఇస్ తరహ్ కా లేదా ఐసా, ఐసా. ఈ ఐసా, ఐసే, ఐసే మీద మనం సెపరేట్ వీడియో చేశాను, ఒకసారి వీలైతే అది కూడా వాచ్ చేయండి. అలాంటి లేదా అటువంటి, ఉస్ తరహ్ కా, ఉస్ తరహ్ కా, అటువంటి. వైసా, వైసా. ఓకేనా, ఈ వైసా, వైసే, వైసే మీద కూడా సెపరేట్ వీడియో ఉంది, ఆల్మోస్ట్ 70 to 80 సెంటెన్సెస్తో. వీలైతే ఒకసారి అది కూడా వాచ్ చేయండి. అంటూ అంటే అని చెప్తూ, కెహతే హువే, రాము కెహతే హువే, రాముడు చెప్తూ, సో కెహతే హువే. ఇలానే కెహనా అనేటువంటి వర్బ్ తీసేసి మీరు ఏ వర్బ్స్ అయినా పెట్టండి. జాతే హువే, వెళుతూ. ఖాతే హువే, తింటూ. సోతే హువే, పడుకుంటూ. ఇలా వస్తూ ఉంటాయి. బదులుగా, దానికి బదులుగా, కే బదలే లేదా కే బజాయ్. ఓకేనా, రామ్ కే బజాయ్, రాముడికి బదులుగా. లక్ష్మణ్ గయా, రాముడికి బదులుగా లక్ష్మణుడు వెళ్ళాడు. ఇన్స్టెడ్ ఆఫ్ లేదా ఇన్ ప్లేస్ ఆఫ్, ఆ ప్లేస్లో. ఓకేనా, ఉదాహరణకు, ఉదాహరణకే లియే, మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటున్నారు, ఓ ఉదాహరణకే లియే, ఉదాహరణకే లియే, ఉదాహరణకు. ముఖ్యంగా, ముఖ్య రూప్ సే, ముఖ్యంగా, ముఖ్య రూప్ సే లేదా ఖాస్కర్ అని కూడా అంటారు.
ఖాస్ కర్ ఓకే ముఖ్యంగా. పోలిస్తే అంటే దానితో పోలిస్తే కీ తులనా మే ఫర్ ఎగ్జాంపుల్ రామ్ కీ తులనా మే రాముడితో పోలిస్తే రవి అచ్చా లड़का है. రామ్ కీ తులనా మే రవి అచ్చా లड़का है. ఓకేనా, కీ తులనా మే కంపారిజన్. ఆధారంగా కే ఆధార్ పర్ के आधार पर ఓకేనా, రామ్ కే ఆధార్ పర్ రాముడి ఆధారంగా అంటే రాముడిని బేస్ చేసుకుని ఓకేనా, ఆధారంగా. ద్వారా లేదా దాని ద్వారా, కే జరియే లేదా ద్వారా, కే జరియే ఇది జనరల్గా ఉర్దూ వర్డ్ ఓకేనా. సో జరియే ద్వారా, ద్వారా అనే దానికి హిందీ వర్డ్ ద్వారా ఓకే, జనరల్గా రెండు కూడా ఉపయోగించవచ్చు ఓకేనా. గురించి కే బారే మే ఇండియా గురించి ఇండియా కే బారే మే, రాముడి గురించి రాము కే బారే మే ఓకేనా. దేని గురించి అయినా కిసి కే బారే మే దేని గురించి అయినా చెప్పేటప్పుడు కే బారే మే వర్డ్ ఉపయోగించండి. అతని గురించి ఉస్కే బారే మే ఉస్కే బారే మే. అందువల్ల ఆ కారణంగా ఓకేనా, ఇస్ వజహ సే అంటే ఈ కారణంగా బికాజ్ ఆఫ్ దిస్ ఓకేనా, ఇస్ వజహ సే. ఏదో ఒక రకంగా కిసీ నా కిసీ తర కిసీ నా కిసీ తర ఏదో ఒక రకంగా, కిసీ నా కిసీ తర ఓకేనా, ఏదో ఒక రకంగా. ఫలితంగా పరిణామ స్వరూప్ ఫలితంగా పరిణామ స్వరూప్ పరిణామం అంటేనే రిజల్ట్ ఓకేనా. ఉద్దేశపూర్వకంగా జాన్ బూజ్కర్ ఇంటెన్షనలీ ఓకేనా, రాముడు ఉద్దేశపూర్వకంగా చేశాడు. ఒక రామ్నే జాన్ బూజ్కర్ కియా రామ్ని యహ కామ్ జాన్ బూజ్కర్ కియా రాముడు ఉద్దేశపూర్వకంగానే కావాలని చేశాడు ఓకేనా. నాతో పాటు ఓరల్ చెప్తున్నారు కదా. తెలియకుండానే అంజానే మే జాననా జానా అంటే జానన్నా అంటే ఏంటి తెలుసుకోవడం కదా, అది తెలియకుండానే అంజానే మే. సో తెలియకుండానే తప్పు జరిగిపోయింది. అంజానే మే గలతీ హో గయి అంజానే మే గలతీ హో గయి తెలియకుండానే పొరపాటున తప్పు జరిగింది. పొరపాటున అంజానే మే బై మిస్టేక్ ఓకే. అదృష్టవశాత్తు భాగ్యవశ్ భాగ్యవశ్ అండ్ యా కిస్మత్ సే ఓకేనా. కిస్మత్ అచ్చి హై కిస్మత్ అచ్చి హై అదృష్టం బాగుంది ఓకేనా. అండ్ భాగ్యవశ్ ఫార్చునేట్లీ. దురదృష్టవశాత్తు దుర్భాగ్య సే దురదృష్టవశాత్తు దుర్భాగ్య సే దుర్భాగ్య సే ఓకే. స్వయంగా ఖుద్ హీ స్వయంగా ఖుద్ హీ లేదా సొంతంగా స్వయం సొంతంగా స్వయం ఓకే. ఖుద్ హీ అపనే ఆప్ అపనే ఆప్ ఓకేనా, ఇది కూడా వాడుంది. కేవలం సిర్ఫ్ సిర్ఫ్ లేదా కేవల్ కేవల్ కన్నా మీకు ఎక్కువగా సిర్ఫ్ అనేటువంటి వర్డ్ వినిపిస్తూ ఉంటుంది. సిర్ఫ్ ఓకేనా. సిర్ఫ్ ఏక్ దేదో కేవలం ఒకటి ఇవ్వు సిర్ఫ్ ఏక్ దేదో. మొత్తం మీద కుల్ మిలాకర్ మొత్తం మీద కుల్ మిలాకర్ ఓకే, ఇది ఆల్రెడీ మనం నేర్చుకున్నాము. మరుసటి రోజు అగిలే దిన్ మరుసటి రోజు అగిలే దిన్. గతంలో బీతే సమయమే బీతే సమయమే సమయ అంటే సమయము, బీతా హువా అంటే ఏంటి గడచిన అని వస్తుంది మీనింగ్. సో బీతే సమయమే ఓకేనా, గడిచిన సమయంలో లేదా మునుపు
మునుపు తెలుగులో. ఓకేనా? రాబోయే రోజుల్లో, ఆనే వాలే దినోं में, రాబోయే రోజుల్లో, ఆనే వాలే దినోं में. సో మీరేం చెప్పాలనుకుంటున్నారో ఆ సెంటెన్స్ మధ్యలో ఎక్కడ పెట్టాలనుకుంటే అక్కడ మీరు దీన్ని ఉపయోగించవచ్చు. రాబోయే రోజుల్లో, ఆనే వాలే దినోं में. రోజు, రోజానా, రోజానా లేదా హర్ దిన్, హర్ దిన్. ఓకేనా? రోజానా కామ్ హై, రోజు పని. ఓకేనా? అతనికి. ఓకేనా? ఉసే యహ రోజానా కామ్ హై, అతనికి ప్రతిరోజు ఇది అలవాటు, డైలీ. వారానికి ఒకసారి, హఫ్తే మే ఏక్ బార్, హఫ్తే మే ఏక్ బార్, వారానికి ఒకసారి. నెలకు ఒకసారి, మహీనే మే ఏక్ బార్. ఇంక ఇవి ఫిక్స్డ్ అనమాట. ఓకే, ఈ వర్డ్లో ఎటువంటి చేంజ్ ఉండదు. అంటే వీటి వల్ల వాక్యంలో కూడా ఎటువంటి మార్పు ఉండదు. మహీనే మే ఏక్ బార్. అండ్ ఏడాదికి ఒకసారి, సాల్ మే ఏక్ బార్, సాల్ మే ఏక్ బార్, ఏడాదికి ఒకసారి. చివరి నిమిషంలో, ఆఖరి వక్త్ పర్, యా ఆఖరి మినిట్ అనండి. ఓకేనా? వక్త్ అంటే సమయాన్ని డినోట్ చేస్తుంది. ఆఖరి వక్త్ పర్. సమయానికి, సమై పర్, సమయానికి, సమై పర్, సమై పర్ జావో, సమయానికి వెళ్ళు. సమయానికి రా, సమై పర్ ఆవో. సమయం కంటే ముందే, సమై సే పెహలే, సమయం కంటే ముందే, సమై సే పెహలే, బిఫోర్ టైం. సమృద్ధిగా, పుష్కలంగా, భర్పూర్, భర్పూర్ మాత్రా మే, పుష్కలంగా. ఓకేనా? ప్రచుర్ మాత్ర, ప్రచుర్ అనేది వర్డ్ ఉంది కానీ ఇది కమ్యూనికేషన్లో మనం ఉపయోగించము. భర్పూర్ అనేది ఎక్కువగా యూజ్ చేయండి. సమృద్ధిగా ఉంది, భర్పూర్ హై. ఓకేనా? రాజా కే పాస్ సంపత్తి లేదా పైసే యా దౌలత్ భర్పూర్ మాత్రా మే హై, రాజు దగ్గర సంపద సమృద్ధిగా ఉంది. కొరత లేదా తక్కువగా ఉండడం, కమీ, పైసోంకి కమీ, పైసోంకి కమీ, డబ్బుల కొరత. పరిమితంగా, సీమిత్, పరిమితంగా, సీమిత్ లిమిటెడ్లీ. అపరిమితంగా, అసీమిత్, అసీమిత్ అపరిమితంగా. ఓకేనా? దానికి ఆపోజిట్ వర్డ్. సమానంగా, బరాబర్, సమానంగా, బరాబర్. ఓకేనా? ఈ వర్డ్ కూడా చాలా ఎక్కువగా ఉపయోగించేటువంటి వర్డ్. బరాబర్, ఈక్వల్లీ, సమానంగా. ఓకేనా? బరాబర్ హో గయా. ఓకేనా? సమానంగా జరిగింది. కామ్ బరాబర్ హో గయా లేదా సమాన రూప్ సే. సుమారుగా లేదా దాదాపు, లగ్భగ్, సుమారుగా లేదా దాదాపు. ఓకే, లగ్భగ్. సో ఈ ఆల్రెడీ వర్డ్ కూడా మనం నేర్చుకున్నాము. సరిపడా, పర్యాప్త్, సరిపడా అంటే తగినంత, సఫిషియంట్ లేదా ఎనఫ్. పర్యాప్త్ లేదా ఉచిత్ మాత్రామే, ఉచిత్ మాత్రామే. ఓకే, నాతో పాటు ఓరల్ చెప్తున్నారు కదా. అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. అదనంగా లేదా అదనపు, అతిరిక్త్, అదనంగా లేదా అదనపు, అతిరిక్త్. అంచనా ప్రకారం, అనుమానిత్, ఎస్టిమేషన్. ఓకేనా? లేదా అందాజా, అందాజా, ఒక్కొక్క అంచనా వేస్తున్నాను అనేదానికి అందాజా అనే వర్డ్ కూడా ఉంది. అంచనా ప్రకారం, అనుమానిత్. నామమాత్రంగా, నామమాత్ర, నామినలీ, నామమాత్ర రూప్ సే, నామమాత్రంగా.
ఓకేనా, నామమాత్ర. నామ్ అంటే పేరు కదా, సో నామమాత్రంగా. ఆశాజనకంగా, ఆశావాది, ఆశాజనకంగా, హోప్. ఓకే, హోప్ ఎక్కువగా ఉంటే ఆశావాది, ఆశాజనకంగా. నిరాశగా నిరాష్, నిరాశగా నిరాష్. ఓకే, వీటితో ఫుల్ వీడియోస్ వస్తూ ఉంటాయి. ఓకే, ఈ వర్డ్లో సెంటెన్స్లో ఎక్కడొచ్చినప్పటికీ కూడా దాని రూపం అంటూ మారదు. ఓకేనా, సో దట్ మీరు డైలీ ఒక 10 వర్డ్స్ నేర్చుకున్నా సరే, సో మీరు హిందీని బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ధైర్యంగా, హిమ్మత్ సే या बहादुरी से. धैर्यंगा, हिम्मत से, बहादुरी से. భయపడుతూ, डरते हुए, భయపడుతూ, डरते हुए లేదా जाते हुए వెళుతూ, వస్తూ, ఒక आते हुए. गर्वंगा, गर्व से, गर्वंगा, गर्व से. विनयंगा, विनम्रता से, विनयंगा, विनम्रता से. रहस्यंगा, गुप्त रूप से, रहस्यंगा, गुप्त रूप से. भेद అంటే రహస్యం అని కూడా మీనింగ్ ఉంది, భేద్. ఓకేనా. బహిరంగంగా, खुले आम లేదా सार्वजनिक रूप से, पब्लिकली, सार्वजनिक रूप से. బహిరంగంగా, खुले आम बोल दिया అంటే బహిరంగంగానే చెప్పేశాడు. తీవ్రంగా లేదా సీరియస్గా, గంభీరతాసే, గంభీరతాసే, సీరియస్గా, గంభీరతాసే, సీరియస్గా. సరదాగా లేదా క్యాజువల్గా, మజాక్ మే, మజాక్ మే. యూహీ, యూహీ, ఊరికనే, సరదాగా, క్యాజువల్గా, యూహీ అండ్ మజాక్ మే. అకస్మాత్తుగా, అచానక్, అకస్మాత్తుగా, అచానక్. ఒక్కసారిగా, ఎకాఏక్, ఒక్కసారిగా, ఎకాఏక్, ఒక్కసారిగా. అకస్మాత్తుగా, అచానక్. నిరంతరాయంగా అంటే బినా రుకే. ఓకేనా, నిరంతరాయం అంటే ఏంటి, ఆగకుండా అని కదా. సో రుక్నా అంటే ఆగడము, బినా అంటే లేకుండా అని అర్థం వస్తుంది. సో నిరంతరాయంగా, బినా రుకే అండ్ నిరంతర్, నిరంతర్. బినా రుకే కామ్ కర్తే రహో, నిరంతరాయంగా పని చేస్తూనే ఉండు. ఆ ప్లేస్లో మీరు నిరంతర పెట్టినా పర్వాలేదు. తరచుగా, అక్సర్, అక్సర్, తరచుగా, అక్సర్. ఓకేనా, సో నేను తరచుగా స్టోరీ బుక్స్ చదువుతాను. మై అక్సర్ కహానియోం కి కితాబ్ పడతా హూ, తరచుగా చదువుతాను. అరుదుగా, దుర్లభ్, రేర్లీ. అరుదు అంటే ఏంటి, చాలా రేర్గా కనిపించేది, వినిపించేది, దొరికేది అని కదా. దుర్లభ్, లభ్ అంటే లభించడం కదా, లాభ్, లభ్, లభించడం. దుర్లభ్, ఓకేనా, లభించకపోవడం లేదా అరుదుగా లభించడం. షాయద్ హీ కభీ, షాయద్ హీ కభీ, ఇది కమ్యూనికేషన్ వర్డ్. షాయద్ హీ కభీ. వెను వెంటనే, ఏక్ కే బాద్ ఏక్, ఒకదాని తర్వాత ఒకటి. ఓకేనా, వెను వెంటనే, ఏక్ కే బాద్ ఏక్. తాజాగా, హాల్, ఫిల్హాల్. ఓకేనా, ఫిల్హాల్. ఓకేనా, ఫ్రెష్లీ, ఇప్పుడే. ఓకేనా, ప్రస్తుతము. మనం ఫస్ట్ వీడియో 1లో నేర్చుకున్నాం కదా, అభి కే లియే యా ఫిల్హాల్. సో ఈవెన్ ఇన్ ద సెన్స్ ఫిల్హాల్ అని కూడా మీరు వాడచ్చు. తాజా అనేది ఎక్కువగా మనం వాడేది, తాజా. ఓకేనా. పాత పద్ధతి, పురానే ఢర్రే పర్, పురానే ఢర్రే పర్, ఇన్ ద ఓల్డ్ వే. పురాణ అంటే ఓల్డ్, పాత. ఢర్రా అంటే పద్ధతి లేదా తరీకా అనేటువంటి వర్డ్ కూడా ఉంది.
పురాణీ తరీకా పాత పద్ధతి. ఆధునికంగా आधुनिक रूप से, ఆధునికంగా आधुनिक रूप से. వేగంగా తేజీ సే, ఇది తేజీ, తాజా అంటే ఫ్రెష్, వేగంగా తేజీ సే. నెమ్మదిగా ధీమీ గతి సే, నెమ్మదిగా ధీమీ గతి సే. ఓకే, ధీరేసే అని మీకు తెలిసి ఉంటుంది కదా, ఒక అదైనా ఉపయోగించండి. ఓకేనా. సో దానికన్నా కొంచెం స్లో అలాగా చెప్పాలంటే ధీమీ మూమెంట్, ధీమీ గతి సే. ఏది ఏమైనప్పటికీ హాలంకి, ఓకేనా, కుచ్ భీ హో జాయ్, జో కుచ్ భీ హో, బెహర్హాల్, హౌఎవర్, బెహర్హాల్, జో కుచ్ భీ హో, ఏది ఏమైనప్పటికీ. జనరల్గా ఎక్కువగా జో కుచ్ భీ హో, ఓకేనా, దాని మీద మనం సెపరేట్ వీడియో కూడా చేసాము. ఓకేనా, ఒకసారి వీలైతే అది చూడండి. లేదా ఇక్కడ హాలంకి, అయినప్పటికీ, అయినా, ఇస్కే బావజూద్, అయినప్పటికీ, ఇస్కే బావజూద్, ఓకేనా, చెప్పినప్పటికీ వెళ్ళాడు. ఓకేనా, ఇస్కే బావజూద్ బి రాము గయా. ఒకవేళ కుదరకపోతే వర్ణ లేదా నహీతో, నహీతో అనేది మీకు ఈజీ. ఓకేనా, నహీతో, నహీతో కుదరకపోతే, ఓకేనా, అంతే తప్ప, బల్కి అంటే వేరే కాదు, అంతే తప్ప వేరే విషయం ఏం కాదు, బల్కి, బల్కి. ఓకేనా. సో ఈ వర్డ్స్ మీద సెపరేట్ వీడియోస్ వస్తూ ఉంటాయి. ఓకేనా. సో ఈలోపు మీరు వర్డ్స్ నేర్చుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి ఒకసారి నేర్చుకోండి. వీలైతే వీటిని సెంటెన్స్లో ఉపయోగించడానికి కూడా ట్రై చేయండి, మీకు ఆల్రెడీ కొంత హిందీ వచ్చి ఉంటే. నిజం చెప్పాలంటే వాస్తవమే, నిజం చెప్పాలంటే వాస్తవమే, చెప్పనవసరం లేదు, कहने की ज़रूरत नहीं, कहने की ज़रूरत नहीं, వెళ్ళనవసరం లేదు, जाने की ज़रूरत नहीं, చదవనవసరం లేదు, పढ़ने की ज़रूरत नहीं. ఇలా ఏదైనా క్రియ పెట్టండి. సో చెప్పనవసరం లేదు. సాధ్యమైనంత వరకు, जहाँ तक संभव हो, जहाँ तक संभव हो, సాధ్యమైనంత వరకు. సారాంశం ఏంటంటే, ఓకేనా, నిష్కర్ష్ యహ హై కి, నిష్కర్ష్ యహ హై కి అంటే మీరు ఒక కంటెంట్ దేని గురించి మాట్లాడారు, ఇక దాని అంతా లాస్ట్లో సమరీ లాగా ఒక సెంటెన్స్లో చెప్పాలి అనుకుంటున్నారు. సో నిష్కర్ష్ యహ హై కి. ఓకే, సాధారణంగా చెప్పాలంటే ఆమ్ తౌర్ పర్ కహే తో, जनरली, आम तौर पर कहें तो, आम तौर पर कहें तो, ముందుగా చెప్పినట్లు, जैसा कि पहले कहा गया. ఓకేనా, जैसा कि पहले कहा गया, ముందు చెప్పినట్లు, जैसा कि पहले कहा गया. చివరికి అంతమే, చివరికి అంతమే, ఎప్పటికీ కాదు, కభీ నహీ, ఎప్పటికీ కాదు, కభీ నహీ. ఇప్పటి వరకు, అభీ తక్ లేదా అబ్ తక్, ఇప్పటి వరకు, అభీ తక్, దీన్ని స్ట్రెస్ చేసి చెప్తున్నాము, అభీ తక్ ఐసా నహీ హువా, ఇప్పటి వరకు అలా జరగలేదు. ఓకేనా. అబ్ తక్, సో ఫార్, సో ఫార్, అబ్ తక్ నహీ హువా. అప్పటి వరకు, తబ్ తక్, తబ్ తక్, అప్పటి వరకు. ఎప్పటికైనా, కబీనా కభీ, ఎప్పటికైనా, కబీనా కభీ. కలిసికట్టుగా, ఏక్జుట్ హోకర్, ఏక్ అంటే ఒకటి కదా, అందరూ ఒకటి అవ్వడం అనమాట. ఓకే, యునైటెడ్లీ, ఏక్జుట్ హోకర్. ఓకే, కలిసికట్టుగా లేదా ఐక్యంగా. ఎవరి మటుకు వారు, అప్నే అప్నే, అప్నే అప్నే. ఓకేనా, అప్నా అప్నా కామ్ కరో, మీ మీ పనులు చేయండి అంటే ఎవరి మట్టుకు వాళ్ళు పని చేయండి. అప్నే అప్నే.
సరిగ్గా అదే సమయంలో, ఠీక్ ఉసీ సమయ్, సరిగ్గా అదే సమయంలో, ఠీక్ ఉసీ సమయ్. మునుపటి కంటే, పెహలే సే బెహతర్, మునుపటి కంటే బాగుంది. పెహలే సే బెహతర్ హై, పెహలే సే బెహతర్. ఇక చాలు, బస్, ముగింపు, సమాప్త్. ఓకే, యహ వీడియో యహీ సమాప్త హై. ఓకే, ఈ వీడియో ఇంతటితో సమాప్త్. ఓకేనా, చాలు, బస్. ఓకేనా. సో మనం ఈ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కలిపితే 200 వర్డ్స్ నేర్చుకున్నాము. ఓకేనా. సో మీకు డైలీ ఒక 10-15 వర్డ్స్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. సో వీడియోని మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉండండి. ఒకవేళ మీరు ఇంకొంచెం స్పీడ్ అయ్యింది అనుకుంటే ఒకసారి కొంచెం స్లో మోషన్లో వినడానికి ప్రయత్నించండి. అండ్ వీడియో చివరి వరకు చూసిన వాళ్ళు ఒకసారి ఎస్ అని టైప్ చేయండి. సో వీ ఫీల్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ.